అంశములు చాలామంది చాలాసార్లు అనుకుంటూ ఉంటారు. పోయిన వారం మనం ధ్యానించి ఉన్నాం. ఏంటి అంటే, దేవుని నమ్మినటువంటి వారికి శ్రమలు వస్తాయంటారా, రావంటారా? వస్తాయి. అయితే ఈ దినము ఆ శ్రమలు ఎందుకు వస్తాయి, మనకు ఏం నేర్పించడానికి వస్తాయి? ఆ శ్రమలు మన జీవితంలోనికి ఎందుకు వస్తాయి? ఎందుకోసం వస్తాయండి? చాలామంది అంటారు దేవుని నామానికి అవమానకరం అంటారు శ్రమలు వస్తాయి, లేదా మనకు అవమానం అంటారు శ్రమలు వస్తాయి. ఎందుకు అవమానము? నీ భక్తి అలా ఉంది, నువ్వు చేసే ప్రార్థన అలా ఉంది, మీ దేవుడు అలా మీకు ఎందుకు చేస్తున్నాడు? నేను చాలా శ్రమలు, ఎంతమంది శ్రమలు వస్తే ఎంతమంది దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినా నన్ను అందరూ ఇలాగే అంటున్నారయ్యా అంటున్నారు. ఆదరించేది తక్కువ, ఓదార్చేది తక్కువ. మీరు దేవుని మందిరానికి వెళ్తున్నారు కదా, అన్నీ విడిచిపెట్టేశారు కదా, మరి మీకు ఎందుకు శ్రమలు, ఎందుకు కష్టాలు, ఎందుకు అనారోగ్యాలు? యాక్సిడెంట్స్ అయితే కూడా అదే బాధ, అనారోగ్యం వస్తే అదే బాధ, ఆర్థిక సమస్యలు ఉంటే అదే బాధ, కుటుంబ కలహాలు ఉంటే అదే బాధ. ఏది ఉన్నప్పటికీ అవే. ఏంటంటే దేవుడే కొన్ని మనుషుల వలన కూడా శ్రమలు కలుగుతాయి. పోయిన వారం మనం ధ్యానించాం కదా, మనుషుల వలన శ్రమలు కలుగుతాయి, మన భక్తిని బట్టి శ్రమలు కలుగుతాయి, మన యథార్థతను బట్టి శ్రమలు వస్తాయి. పోయిన వారం మనం ధ్యానించుకున్నాం. అవన్నీ ఎందుకు వస్తాయి? శ్రమలు మన జీవితంలో ఎందుకు వస్తాయి? పరీక్షలు ఎందుకు వస్తాయండి? చదువుకునేవారు చెప్పాలి. మీకు పరీక్షలు ఎందుకు పెడతారు మీ స్కూల్స్లలో, కాలేజెస్లో కదా? హల్లెలూయా. మీకు పరీక్షలు ఎందుకు పెడతారు అని అంటే, మీరు ఎంత చదివారు, ఎంత జ్ఞానాన్ని సంపాదించారు అని తెలుసుకున్నట కొరకు ఆ పరీక్షలు అనేది పెడతారు. లేదా మీకు యాన్యువల్ ఎగ్జామ్స్ ఉండాల్సిన అవసరమే లేదు. లేకపోతే చదువుకోవడం, నెక్స్ట్ క్లాస్లో కూర్చోబెట్టడం, అయిపోయింది సంవత్సరం. ఆ పరీక్ష పెడితేనే కదా నువ్వు ఎంత నేర్చుకున్నావో, నువ్వు ఎంత సంపాదించావో జ్ఞానము అనేది తెలుస్తూ ఉంటుంది. నేను ఒక సహోదరుడింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటున్నారనమాట, వారు అంటే ఇప్పుడిప్పుడే దేవుణ్ణి తెలుసుకోవడం, దేవుని దగ్గరికి రావడం, దేవుళ్ళలో బలపడడం జరుగుతూ ఉన్న సందర్భాలు, వారు ఇప్పుడిప్పుడే వారికి ఉన్నటువంటి ఆ కొమ్మలన్నీ కత్తిరించుకుంటున్నారు. ఏంటి ఆ కొమ్మలు అంటే? లోకానుసారమైనటువంటి అలవాట్లన్నీ ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ, నరికేసుకుంటూ దేవునిలో బలపడతా ఉన్నారు, దేవునిలో ఎదుగుతూ ఉన్నారు. వారిని లోకములో ఉన్నవారు చూసి అంటున్నారంట, నువ్వు మాతో పాటు ఎక్కడికి రావట్లేదు, నువ్వు మాతో పాటు ఏమి చేయట్లేదు, ఎంతసేపు దేవుడు 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 అంటున్నావు కదా, ఎంతసేపు ప్రార్థన ప్రార్థన అంటున్నావు కదా, మరి మీ దేవుడు నీకు ఎందుకు శ్రమ తెచ్చిపెట్టాడు? ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది. ఆ తప్పిదం ఎవరి వల్ల జరుగుతుందండి? యాక్సిడెంట్ అనేది మన ముందున్న వారి తప్పిదం వల్ల కావచ్చు, వెనుకున్న వారి తప్పిదం వల్ల కావచ్చు, మన పక్క నుంచి వారి తప్పిదం కావచ్చు, ఎవరివైనా తప్పిదాల వల్ల అది మనకు సంభవించవచ్చు. నువ్వు అన్నీ వదిలేసావు, మరి నీ దేవుడు నీకు ఎందుకు ఇలా చేశాడు అని అంటున్నారంట. నేను చెప్పాను, కీర్తన గ్రంథము 34వ అధ్యాయంలో, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. కొన్ని అని కూడా కాదు అక్కడ, కొన్ని అని మాట లేదండి, అనేకములంట. కానీ వాటన్నిటిలో నుంచి తప్పించేది ఎవరంటే మళ్ళా మన దేవుడే అండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము విశ్వాసము కలిగి జీవించాలంట. ఇప్పుడు అమ్మ చెప్పిన మాటలు కూడా అదే.
ఆయన భక్తిపరుడు. ఎవరు? ఆ ప్రవక్తలలో ఒక్క శిష్యుడు, ఒక ప్రవక్త దగ్గర శిష్యుడిగా ఉన్నటువంటి ఆయన ఎందు నిమిత్తము అప్పుల బారిన పడ్డాడో తెలియదు, కానీ అప్పులైపోయినాయి. తర్వాత తన జీవనము ఇబ్బందికరమైపోయింది. తన భార్యకు, తన కుటుంబానికి అప్పుల వారు వచ్చి నీ కుమారులని దాసులుగా తీసుకుని వెళ్ళిపోతామంట. ఏం చేస్తారు ఆ పరిస్థితిలో? యథార్థంగా జీవించాడు యోబు. యథార్థవంతుడు. ఆయన యథార్థతను ఎప్పుడు విడిచిపెట్టలేదు. అపవాది దేవుడితో ఛాలెంజ్ చేస్తున్నాడు. నువ్వు ఆయనకు అన్నీ ఇచ్చావు కాబట్టి నిన్ను గణపరుస్తున్నాడు, నిన్ను స్తుతిస్తున్నాడు. నువ్వు దాని నుంచి అవన్నీ తీసేసుకో, నేను గణపరుస్తాడేమో చూస్తాను. అంటే ఏమన్నా ఉంటే దేవుని స్తుతిస్తాము, ఏం లేకపోతే దేవుని స్తుతించామా? మన భక్తి అలాంటి భక్తేనా? మనము యాకోబు పత్రికలో 5:13 ఉంటుంది చూడండి. ఎవరికైనా శ్రమ ఏం చేయాలంట? ప్రార్థన చేయవలను. ఈ ఎలీషా గారు ఏం చెప్పారు ఆమెకి? ప్రార్థన చేయాలి. ప్రార్థనే. మనం ఇంకా వేరే చేయాల్సినటువంటి మాటలు ఇంకేం లేవండి. ఒక్కొక్కసారి దేవుని కృపను బట్టి కూడా మనం కొన్ని నేర్చుకునేటకు శ్రమల గుండా మనల్ని నడిపిస్తాడు అనుకోవాలి, అంతే. నేర్పించడానికే. ఇంటర్మీడియట్ పరీక్ష తర్వాత ఏంటంట? గ్రాడ్యుయేషన్ కోసం. గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, తర్వాత ఏంటంట? పోస్ట్ గ్రాడ్యుయేషన్. అలాగ నువ్వు ఒకటి పొందుకుంటే ఇంకొక మార్గం. ఇది అయితేనే అది ఉంటుంది నీకు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 38వ అధ్యాయము 11వ వచనము ఒకసారి చదువుతారా? 38వ అధ్యాయము 11వ వచనము. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మరి మనతో మాట్లాడులాగిన ప్రార్థన చేసుకుందాం. ఆడ మన ప్రార్థన చేస్తాడు వాక్యం నిమిత్తమై. అభిషేకించండి, మీరు దీవించండి, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి. ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డల్ని మీరు జ్ఞాపకం తెచ్చుకొని వినగల చెవులను గ్రహించగల మనుషులను మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైని అలాడుచు హల్లెలూయా. తెలుసా అండి, ఆ పక్షిరాజు తన పిల్లలకు ఎగరడము నేర్పిస్తుంది. తన గూడును తీసేసి పైకి తీసుకెళ్ళి ఎలా ఎగురాలో నేర్పిస్తుంది అంట. నాలాంటి కొడుకు ఆ పక్షిరాజుకు కానీ కూతురు కానీ ఉందనుకోండి, మనం ఏమనుకుంటాం? ఇట్లాంటి మమ్మీ దొరకక నాకే దొరికింది, ఇట్లాంటి డాడీ దొరకక నాకే దొరికినాడు, మంచిగా గూడులో ఉండేటోని తీసుకొచ్చి ఎంతలో పైకి తీసుకెళ్ళి ఇంత కష్టపడుతున్నాడు, నేను సుఖంగా ఉండడము నా తండ్రికి ఇష్టం లేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ అక్కడ ఎలా ఎగరాలో, ఎలా జీవించాలో, ఎలా ఆహారం సంపాదించుకోవాలో నేర్పిస్తూ ఉంటుంది పక్షిరాజు. దాని ఫోకస్ అనేది, దాని టార్గెట్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది.
ఆకాశంలో ఎక్కడో ఎంతో ఎత్తున ఎగురుతూ కిందున్నటువంటి భూమి మీద ఉన్నటువంటి ఎరను వెతకగలుగుతుందండి. దాని కనుచూపు అంత షార్ప్గా ఉంటుంది. అటువంటిదంతా ప్రాక్టీస్ చేయాలి అంటే ఈ పిల్లలు కూడా అటువంటి ఆహారము అటువంటి ఎరను వెదగాలి అని అంటే మరి కొద్దిగా అయినా శ్రమ పడాలి కదా, కొద్దిగా అయినా శ్రమల గుండా వెళ్ళాలి కదా, కొద్దిగా అయినా కష్టం అనుభవించాలి కదా. చాలామంది కింద స్థాయి నుంచి పై స్థాయికి వస్తే ఎన్నోసార్లు ఆ మాటను చెప్పుకుంటూ ఉంటారు. నేను అలా కష్టపడ్డాను, నేను ఇలా కష్టపడ్డాను, ఆ కష్టం చేశాను, ఈ కష్టం చేశాను, నేను చెయ్యని పనంటూ లేదు, నేను ఈ స్థితిలో ఉన్నాను అని అంటే ఆ కష్టమే ఏంటంట, ఆ కష్టం అప్పుడు అంత కష్టపడ్డాను కాబట్టి ఇప్పుడు ఇలా ఉండగలిగాను అని అందరికీ మోరల్ స్టోరీస్ మోటివేషన్ స్పీచెస్ ఇస్తూ ఉంటారు. ఎందుకని? మీరు నేర్చుకున్నారు, మనమందరము నేర్చుకున్నాము శ్రమల్లో ఎలా బ్రతకాలి, ఎలా మనల్ని మనం బలపరచుకోవాలి, ఎలా మనల్ని మనము కాపాడుకోవాలి, ఎలా మనల్ని మనము రక్షించుకోవాలి అని ప్రతి విషయాన్ని బట్టి మనము ముందుకు కొనసాగాం. అటువంటి శ్రమలు మన పిల్లలకు వస్తాయనుకోండి, వాళ్ళు తట్టుకోగలుగుతారా? మనం పడిన కష్టము మన పిల్లలు కూడా పడగలుగుతారా? మనం నేర్పలేము కూడా, అటువంటిది అలవాటు కూడా చేయలేము మా పిల్లలకి. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉంది అంటే ఇక్కడ నేర్పాలంటే నీ పిల్లలకైనా పర్లేదు, ఎవరికైనా పర్లేదు, కష్టపడడము, శ్రమ పడడము, బాధపడడము మనము నేర్పాలండి. మీరు సుఖపడడం నేర్పారనుకోండి, వారు సుఖానికి అలవాటు పడతారు, కష్టం విలువ తెలీదు. నేను కష్టపడ్డట్టు నా కుమారుడు నా కుమార్తె కష్టపడకూడదు, తప్పేం లేదు దానిలో. కానీ ఆ కష్టము విలువ అనేది తెలియజేయడం అనేది చాలా అవసరం అండి. ఈ మాటలు ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన ఎంతగా శ్రమ అనుభవించాడు, ఎంతగా కష్టం అనుభవించాడు, ఎంతగా బాధను అనుభవించాడు. అదంతా ఎవరి కోసము? ఎవరి కోసమండి? మన అందరి కోసమే. కాబట్టి మనము దేవుని మార్గంలో ఉన్నాము, దేవుని ప్రకటిస్తూ ఉన్నాము, మనము విశ్వాసులముగా పిలువబడుతున్నాము, ఆయన రక్తంలో కడగబడి ఉన్నాము, ఆయన బిడ్డలముగా పిలిపించుకుంటున్నాము. మరి ఈ మార్గములో శ్రమలు ఉండవా? రావా? రాకూడదా? వస్తే తప్ప, వస్తే తప్పంటారా? దేవుడే మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఈ లోకములో మనము శ్రమపడము ఎలా అనేది నేర్పిస్తూ ఉన్నాడు, ఎలా ఉండాలో నేర్పిస్తూ ఉన్నాడు. చూడండి 119వ కీర్తనలు, కీర్తన గ్రంథం నుంచి 119వ కీర్తన 71వ వచనము. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ పొంది యుండుట నాకు మేలాయను. హల్లెలూయా. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది యుండుట నాకు మేలాయను. మనము శ్రమలు పొంది ఉండడము మనకు మేలంట. శ్రమలు పొందడము దేనికోసమంట? ఆయన కట్టడలను నేర్చుకోవడం కొరకు. మనకది మేలుగా భావించాలంట. కష్టముగా, ఇబ్బందిగా, ఇరుకుగా, సమస్యగా భావించకూడదు. వాటన్నిటి నుంచి కాపాడింది మన దేవుడే అని విశ్వాసంతో ఉండాలంట. అందుకే నీ జీవితంలో అలలు లేచినా, తుఫానులు లేచినా, ఏమొచ్చినా కాపాడేది దేవుడు ఉన్నాడు అని విశ్వాసమును కలిగి ఉండాలంట. మరి ఏం నేర్చుకోబోతా ఉన్నాము ఆ శ్రమ నుంచి?
ఏం నేర్చుకోబోతా ఉన్నామో ఆ కష్టం నుంచి మనం అది గ్రహించుకోగలగాలి. ఒక మనిషికి శ్రమ వచ్చింది అని అంటే ఆ మనిషే కారణం కాదండి, కుటుంబం అంతా కూడా కారణమే అంటాను నేను. ఎలా చెప్పండి? ఇప్పుడు మనం చూసిన ప్రవక్త దగ్గరికి, ఎలీషా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, నయమాన్, కుష్ఠరోగము కలిగి ఉన్నటువంటి ఆయన ఏం చెప్పాడు? యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మునుగు, నువ్వు బాగుపడతావు అని అంటే, ఈయన మొహం చిన్నపుచ్చుకొని నా దగ్గరికి వచ్చి నా మీద చేతులు ఉంచి నాకు ప్రార్థన చేస్తాడేమో అనుకుంటే, ఆయన ఏంటి అక్కడికి వెళ్ళమంటున్నాడు, మా దేశంలో నదులు లేవా, మా దేశంలో నీళ్ళు లేవా, అక్కడ మునగలేనా, ఇక్కడికి వచ్చి ఈయన చెప్తే అక్కడికి పోయి నేను మునిగేదేంటి అని బాధపడి మొహం చిన్నపుచ్చుకొని చీదరించుకొని వెళ్ళిపోతా ఉంటే, ఆయన వెనకాల ఉన్నటువంటి సైనికుడు ఒక ఆయన, అయ్యా మనం ఎన్నో ప్రయత్నాలు చేశాము, ఎక్కడెక్కడికో వెళ్ళాము, ఈ ఒక్క ప్రయత్నం చేయడంలో తప్పేముంది, ఇంకేదైనా చేయమంటే చేయకపోతుంటేమా, ఈ ఒక్క ప్రయత్నం కూడా చేద్దాము అని అన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన చేసినప్పుడు ఆయన బాగుపడ్డాడండి. హల్లెలూయా. బాగుపడిన తర్వాత ఆయన వచ్చి బంగారము, వెండి ఇవన్నీ ఇవ్వబోతా ఉంటే ఎలీషా గారు తిరస్కరించినప్పుడు, అయ్యయ్యో ఇంత బంగారం మీద తిరస్కరించాడని చెప్పేసి ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యుడు ఒక ఆయన, ఎవరైనా గేహజీ, పరిగెత్తుకుని పోయి అవన్నీ మళ్ళీ ఇవ్వమన్నాడని చెప్పి తెచ్చిపెట్టుకున్నందుకు నయమాను పోగొట్టుకున్నటువంటి ఆ కుష్ఠరోగము ఎక్కడొచ్చిందంట? గేహజీకి ఒక్కడికే కాదండి, కుటుంబం అంతా వచ్చి పడింది. మరి గేహజీ ఒక్కడే తప్పు చేస్తే మరి కుటుంబానికి ఎందుకు? కుటుంబానికి రావాల్సిన అవసరం ఏముంది? ఒక్కొక్కసారి మనము ధిక్కరించడం వలన, ఒక్కొక్కసారి దేవుణ్ణి ఎదిరించడం వలన, ఒక్కొక్కసారి దేవుని చిత్తం ఏంటో గ్రహించుకోకపోవడం వల్ల, మనకు తెలుసో తెలియకో చేసే తప్పిదముల వల్ల ఇటువంటి శ్రమలను మనము కొని తెచ్చుకుంటాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు, పాపం మా ఆయన ఈ పని చేశాడు అందుకే మాకు ఇష్టం వచ్చిందేమో చెప్పుకోగలుగుతాడా? చెప్పుకోలేని పరిస్థితి. అందుకే ఎలీషా అంటున్నాడు, నీతో పాటు నా ఆత్మ దేవుని ఆత్మ ఎక్కడికైనా ఎవరేం చేసినా మనం నేర్చుకోవాలంటే. ఒక్కొక్కసారి ఏంటంటే నేను బలవంతున్నేమో అని అనుకుంటాను. నేనైతే చాలా విషయంలో నా బిడ్డలకు కానీ ఎవరికైనా ఏదైనా శ్రమ వచ్చిందంటే మొదటి తప్పు నేనేం చేశాను ప్రభువా అని అడుగుతాను దేవుణ్ణి. నేను నిన్నేమైతే చేసుకొని తప్పిపోయానేమో. యోబు అదేగా చేశాడు. ఉదయకాలం లేచి తన కుమారుల నిమిత్తము కుమార్తెల నిమిత్తము బలి అర్పించాడండి. దేవునికి విరోధముగా ఏమైనా పాపము చేశారేమో అని మనం అది నేర్చుకోవాలంట. ఏ శ్రమ మన కుటుంబంలోనికి వచ్చినా, ఏ శ్రమ మన మీదకి వచ్చినా అది మనకొచ్చింది, నాకొచ్చింది అనుకోకండి, మనకొచ్చింది అనుకోండి. శ్రమ అందరికీ వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ ఈమె కోల్పోయింది తన భర్తను. ఎవరు? ప్రవక్తలలో ఒక శిష్యుని భార్య తన భర్తను కోల్పోయింది. శ్రమ ఎవరికి వచ్చింది? అరే వాడు ఏదో పాపం చేశాడు, వాడు చచ్చిపోయాడు అని కాదు. అక్కడ శ్రమ ఎవరికి వచ్చింది? భార్యకు వచ్చింది, పిల్లలకు వచ్చింది, కుటుంబానికి వచ్చింది. భర్త చేసినా, భార్య చేసినా, అన్నదమ్ములు చేసినా, ఎవరు చేసినా శ్రమ అంతటికి వస్తుంది. మీకు ఈ లోకంలో ఒకటి చెప్పనా, ఇది బైబిల్ గ్రంథం పక్కన పెడితే లోకంలో ఒక కేసు ఉందండి, వరకట్నం కేసు. వరకట్నం కేసు ఒకసారి కేసు ఫైల్ అయిపోయింది అనుకోండి, కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమందికి శిక్ష పడుతుంది. తెలుసా? భర్త కట్నం దమ్మని భర్త వేధిస్తే ఆ భార్య వెళ్ళి కేసు పెడితే భర్తకు పడుతుంది, అత్తకు పడుతుంది, మామకు పడుతుంది, ఆడపడుచుకు పడుతుంది, ఆడపడుచు భర్తకు పడుతుంది, మరుదులకు పడుతుంది, అందరికీ పడుతుంది ఆ శిక్ష. కొన్ని అలా ఉంటాయి, అన్నీ అలాగే ఉంటాయని నేను అనట్లేదు, కానీ కొన్ని
అటువంటి మనకు నేర్పుతాయి. ఆ కుటుంబానికి ఇంకొకసారి ఏ ఆడపడుచును కానీ ఏ ఆడబిడ్డను కానీ కట్నం కోసం వేధించొద్దు అని ఆ గ్రామంలో ఉన్న వారందరూ నేర్చుకుంటారు. హల్లెలూయా. కాబట్టి శ్రమ మనకు కొన్ని నేర్పుతాయంట. మనము నేర్చుకోవాల్సింది దేవుడి కట్టడలను నేర్చుకున్నటకు శ్రమ మనకు మేలు చేస్తుందంట. హల్లెలూయా. తర్వాత మనకు బలమిచ్చుటకు శ్రమలంట. హల్లెలూయా. మనకు బలమును ఇచ్చుటకు శ్రమలు మన జీవితంలోకి వస్తాయి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనం నుంచి. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలియుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి పోదురు. హల్లెలూయా. సొమ్మసిల్లిపోవడం అంటే ఏంటండి? బాగా అలసి పోవడం. మరి ఏ విషయాల్లో మనం సొమ్మసిల్లిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి చెప్పండి. శరీర యొక్క తత్వాన్ని బట్టి, శరీర యొక్క శ్రమను బట్టి మనము అలసిపోతాము. ఇంకొకటి, టెన్షన్స్ వలన ఆలోచనలు చేయలేము. నాకు అసలు ఏం తోచట్ ఫోన్ చేసి డైరెక్ట్గా చెప్పేస్తాను కదా, నాకు అసలు శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఈ బాధలో నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అది కూడా సొమ్మసిల్లడమే కదా, అది కూడా ఆలోచన మార్గం అనేది కాని రాదు. ఏం చేయాలి అనేది. ఒక కష్టం వచ్చింది అన్నప్పుడు మనం ఎమ్మటనే, ఇప్పుడు చూడండి, నాకు ఏదన్నా అయింది, ఎమ్మటనే సంగీత బలం తెచ్చుకొని మా ఆయన ఇలా అయిందని భుజాలకు కట్టుకొని తీసుకొని హాస్పిటల్ పడేయదు. పక్కనున్న ఆడమన్నకో ముగ్గులన్నకో లేకపోతే జర్మల్ బ్రదర్కి ఎవరికి సహాయం కోరుద్ది. ఖచ్చితంగా కోరుతారు ఎవరైనా, అవునా? ఆ టైంలో కూడా నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు శక్తినిస్తాడు, జ్ఞానమునిస్తాడు, బలపరుస్తాడు, నడిపిస్తాడు, లేవనెత్తుతాడు, నీకు దారిని చూపిస్తాడు. కుప్పగూలిపోతారండి. ఒకరికి ఏదైనా అయితే ఇంకొకరు తకీమని, వారు ఎప్పుడు మనం ఎప్పుడైనా ధైర్యంతో ఉండాలంట. మనం ఎప్పుడు బలహీనులమో అప్పుడే బలవంతులు. కొన్ని శ్రమలను బట్టి ఎప్పుడు కూడా మనము బలహీనపడకూడదు. ఆ బలహీనపడుచున్నాము అనన్నా, వీక్గా ఉన్నామన్నా సంతోషించేది అపవాది కాదు. అయిపోయింది, పట్టేసుకున్నాను, దొరికిపోయాడు, ఇంకొక ఆట ఆడుకోవచ్చు. ఇంకొక మారేస్తాడు, ఇంకొక టైం చూస్తాడు. ఎప్పుడు నిన్ను బలహీనపరచాలి అని మొత్తానికి లొంగ తీసుకుంటాడు. మొత్తానికి నిన్ను లొంగ తీసేసుకుంటాడు. కాబట్టి మనము బలహీన పడిపోకూడదండి. ఈ శ్రమల్లో కూడా బలాన్ని, ఇంకా శక్తిని, రెట్టింపైన శక్తిని దేవుడే అనుగ్రహిస్తాడు అనుకోవాలి. మీరు ఎంతగా ప్రార్థన చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఉన్న శ్రమను బట్టి రెండంతలు ప్రార్థన పెంచుకోవాలంటే, ఎంత ప్రార్థన చేస్తే అంత బలం వస్తుంది. ఎంతగా దేవుని వైపు చూడగలిగితే అంతగా
దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. బలాన్ని ప్రసాదించేది ఆయనే, మనకు బలమును అనుగ్రహించేది ఆయనే. కాబట్టి ఇక్కడ సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. హల్లెలూయా. కాబట్టి మనల్ని ఓదార్చేది కూడా మన దేవుడే అండి. బలమిచ్చేది ఆయనే, కట్టడలను నేర్పించే కొరకు శ్రమలకు అప్పగించేది ఆయనే, తర్వాత ఓదార్చేది కూడా ఆయనే. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 13వ వచనం. శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. హల్లెలూయా. శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి. మరి ఎవరు పడుతున్నారు జాలి? ఇక్కడ మనుషులైతే సాధారణంగా జాలి పడతారు, కానీ పడినట్టు నటిస్తారు. జాలి పడినట్టు నటించేవారు ఉన్నారండి. అయ్యయ్యో 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 అంటారు. పక్కకెళ్ళి ఏమంటారు? బాగా అయిందంటారు, మంచిగా అయిందంటారు, ఇట్లనే కావాలంటారు. ఆ రోజు ఏమన్నారు? ఆ రోజు ఏమన్నాడు? ఆ రోజు ఏమన్నారు? అన్నందుకే అయిందంట. హల్లెలూయా. జాలి, మనుషులు జాలి చూపించేది ఎదుట మాత్రమే చూపిస్తారు, కానీ దేవుడు జాలి చూపిస్తే నిన్ను ఓదార్చగలుగుతాడు, నిన్ను బలపరచగలుగుతాడు. మనల్ని ఓదార్చేది ఆయనే. కాబట్టి మనుషుల మాటలను బట్టి కూడా మనము బలహీనపడకూడదు. మనుషుల మాటలను బట్టి మనము ఏ రోజు కూడా బలహీనపడడానికి వీల్లేదండి. నేను నా సహోదరి అంటా ఉంది, నాకు వాళ్ళన్న మాటలకే ఎక్కువ బాధ అనిపిస్తుంది అన్న అంటాను. మీకు యాక్సిడెంట్ అయ్యింది, మీ ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది, బాధపడుతున్నాం. వాళ్ళు ఎవరన్న మాటల కోసం ముందుకన్నా బాధపడుతున్న అవసరం? నీకున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు దేవుడిని నమ్ముకున్నావు. ఇప్పుడు దేవుడు అని తిరుగుతున్నాడు, ఏ దేవుడు ఏం చేస్తున్నాడు అని హేళన చేస్తున్నారంట వాళ్ళు. ఎవరికైనా చెప్పుకోవాలంటే సిగ్గైతుందన్నా, చెప్పుకోలేకపోతున్నామా అని బాధపడతా ఉంటున్నారు. అంటే వారు బలపరుస్తున్నారా, ఓదారుస్తున్నారా, ఇంకా కృంగదీస్తున్నారా మనుషులు? మీకు రావట్లేదా శ్రమలు? ఈ లోకంలో ఉన్న వారికి ఎవరికి శ్రమలు లేవండి? లోకానుసారంగా జీవించే వారికి శ్రమలు లేవా? దేవుని మందిరానికి రాని వారికి శ్రమలు లేవా? అందుని బట్టి ఎందుకు అంటున్నారు? అందుని బట్టి అని ఎందుకు మాట్లాడుతున్నారు? మీ ప్రేమ ఏదో చూపించండి క్రియల్లో. మీరు వారిని ఎంతగా ఆదరిస్తారో అంత ఆదరణ వారికి చూపించండి. మీరు ప్రేమించడం పోయింది, ఆదరించడం పోయింది, ఓదార్చడం పోయింది, బలపరచడం పోయింది. ఏమవుతుందంట? కృంగదీస్తూ ఉంటున్నారు, బలహీనపరుస్తూ ఉంటున్నారు, మనుషులు ఇంకా ఏడిపిస్తూ ఉంటున్నారు. నువ్వు ఆదరణ కలిగించే మార్గం, నువ్వేం పెట్టకపోయినా పర్లేదు, హాస్పిటల్ ఖర్చు నువ్వు పెట్టవు, వాళ్ళకు పరిచర్య నువ్వు చేయవు, కనీసం వారిని అయ్యా నేను నీతో పాటు వస్తాను పదా హాస్పిటల్కి అని వెళ్ళవు. ఏమీ చేయనప్పుడు ఈ మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏముందంట నీకు? జనులకు మనల్ని ఓదార్చేది మన దేవుడు మనకున్నాడండి. వాళ్ళు ఎన్ని అన్నప్పటికీ కూడా పడేవారు కూడా బాధపడకూడదు. ఈ మాటను గుర్తుపెట్టుకోండి. ఎంతంట? శ్రమ నొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్స్తాడండి. మీరు ఏ శ్రమల గుండా, మనం ఏ శ్రమల గుండా వెళ్ళినప్పటికీ దేవుడే మనల్ని ఓదారుస్తాడండి. నేను నిజంగా చెప్తా ఉన్నా, నా కుటుంబం సాక్షిగా చెప్తా ఉన్నా. ఇక్కడ
నాకు ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ అయ్యో వాళ్ళు నా దగ్గరికి వచ్చి నన్ను ఇంతగా కూడా ఆదరించలేదు, ఎంతగా కూడా నన్ను పలకరించలేదు, మాట్లాడలేదు అని ఒక 1% కూడా నేను ఎదురు చూడలేదు. ఆ సమస్య నాకు రాలేదు. ఎందుకు అని అంటే నేను మనుషుల మీద ఆధారపడట్లేదు. హల్లెలూయా. మనము మనుషుల మీద ఆధారపడినంతసేపు మనల్ని కిందికి లాగే ప్రయత్నం చేస్తారు. మనం ఎవరి మీద ఆధారపడాలంట? దేవుని మీద ఆధారపడి ఉన్నామంట. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడితే దేవుడు ఓదారుస్తాడు. నీకు ఎన్ని శ్రమలైన, శ్రమ వెంబడి శ్రమ, శ్రమ వెంబడి శ్రమ, శ్రమ వెంబడి శ్రమ. ఎంతమంది వచ్చి చెప్పారు యోబు గారికి? ఒకడు వచ్చి నీ కూతుళ్ళు నీ కొడుకులు పోయారు, ఒకడు వచ్చి నీ గొర్రెల మంద పోయినాడు, ఒకడు వచ్చి నీ పశువుల మంద పోయినాడు, ఒకడు వచ్చి నీ పంట మొత్తం పోయింది అంటారు. చెప్పడానికి నేను ఒక్కడిని వీలు వచ్చా, చెప్పడానికి నేను ఒక్కడిని వీలు ఇచ్చా, చెప్పడానికి నేను ఒక్కడిని వీలు ఇచ్చాను. ఒకటి 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 మొత్తం అంతా పోయింది ఆయన దగ్గర నుంచి. అన్ని శ్రమలు వచ్చినా ఆయన తట్టుకొని యథార్థతను కాపాడుకున్నాడు. ఇంకొక మాట అంటున్నాడు, దేవుడి నుంచి మనము శ్రమ అనుభవించదగదా? మేలేనా? మేలులు మాత్రమేనా మనం అనుభవించేది? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుకొని తన భార్యతో అంటున్నాడు మాట. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని వైపు చూస్తే మనల్ని ఓదారుస్తాడు. ఇంకొక చక్కని మాట చూడండి 15వ వచనంలో,